పంచాయతీ ఎన్నికల్లో 84.28% పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన తొలి విడత. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు. 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగం. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90% పైగా పోలింగ్. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79% పోలింగ్. 20 జిల్లాల్లో 80%, 7 జిల్లాల్లో 70%కి పైగా నమోదు. ఏమంటాడు? ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయి అంటాడు కదా. నీ ప్రశాంతత ఏందో గిడ చూపెడతాం. మాకు జర ఏ పాటి ప్రశాంతత ఉన్నదో చూపెడతాం. ఒక్కొక్కల షాకులు ఎట్లా తగినాయో చూపెడతా. ప్రశాంతమా సంపిపారేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వ్యక్తులను సంపిపారేసి ప్రశాంతం అంటానా? ప్రశాంతం ఇగో. బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నాయకులు హత్య చేసిన గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం. ఇది ఎక్కడ? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకాల్ మండలం లింగంపల్లి గ్రామం. లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నిలబడితే సర్పంచ్ అభ్యర్థిగా ఆయన చంపేసినా కూడా ఆయన స్థానంలో ఇంకా నిలబెడితే ఆయన గెలిచిండు. ప్రశాంతంగా చేయడం ముగిసినాయి. ఇంకోటి చూపెడతా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో కాంగ్రెస్ నాయకులు అరాచకం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతున్నామని ఫ్రస్ట్రేషన్లో కర్రలు రాడ్లతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. 5గురికి తీవ్ర గాయాలు. కాంగ్రెస్ గుండాల దాడిని ఖండించి సిపి సునీల్ దత్ దృష్టికి తీసుకెళ్లిన జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్. ఏడ ప్రశాంతంగా ముగిసినాయి. కాంగ్రెస్ అంటేనే గుండాల రాజ్యం, రౌడీల రాజ్యం. వాళ్ళు ప్రశాంతంగా జరిగేలా చూస్తారా? ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి అట ఎక్కువ ప్రశాంతంగా.